ఏం కన్క్లూజన్ లేని వాళ్ళని తీసి ప్రజల నడి రోడ్డు మీద నిలబెట్టి ఊదియాలండి. అంటే దేవుడికే భయపడట్లేదు వీళ్ళన్నాళ్ళని. ఇక్కడ ఆ దేవుడి స్థానంలో ముసుగులు వేసుకొని ఒక్కొక్కటి హిస్టరీ ఉందండి. చాలా చండాలమైన హిస్టరీ ఉంది. ఒక్కొక్కడు వ్యక్తిగతమైన వాళ్ళ పర్సనల్ ట్రస్ట్ మెంబర్స్ది ఒక్కొక్కడంట అసలు వాడికి అన్ని రకాల ఇంకా చెప్పలేని అన్ని కార్యక్రమాలు చేస్తారంట వాళ్ళు. అలాంటి కార్యక్రమాలు చేస్తూ ఆ ట్రస్ట్ మెంబర్లుగా వేయించుకొని అక్కడ ఉండి ఇలాంటి చేసిన వాళ్ళని అసలు వాళ్ళు ఆ ట్రస్టీ అనే పేరు ముసుగు లోపల దేవుడి యొక్క హుండీని, దేవుని యొక్క అభివృద్ధి కోసం చెందవలసింది భక్తుల యొక్క మనోభావాలని దెబ్బతీసి హిందువుల మనోభావాలతో ఆడుకున్న వాళ్ళని ఈ హిందువులే మామూలు హిందువులు అని చెప్పుకునే ప్రతి ఒక్కరు కూడా వీళ్ళని నిజంగా కూడా నడి రోడ్డు మీద నిలబట్టి నిజంగా కూడా ఉరి తీయాలనేది నా డిమాండ్. నిజంగా కూడా ఇలాంటి వాళ్ళు ఉంటే ఇంకా నేను చెప్తున్నాను, ఇలాంటివన్నీ కూడా నార్త్లో చాలా టెంపుల్స్లో ఇదే జరగడమే కాకుండా మన సౌత్లో ఉన్న కొన్ని టెంపుల్స్ని కూడా ఈవెన్ దో షిరిడి సాయిబాబా విషయంలో కూడా వీళ్ళు కుట్ర ప్రదర్శించారు. షిరిడి దేవుడు కాదంట వీళ్ళు చెప్పారు. అక్కడ కూడా పెద్ద లెవెల్లో లేపించేసి మహారాష్ట్రలో ఆయన హుండీ ఎక్కువ వస్తుంది కాబట్టి ఆ హుండీని ఎలాగైనా డిస్టర్బ్ చేయాలి, ఆయన అసలు ముస్లిం అని హిందూ అని ఈ రకరకాలుగా చెప్తే ఎవరి నమ్మకాలు వాళ్ళకు ఉంటాయి. ఈయనెవరండి ఈ దేవుడిని మొఖం అని చెప్పేటోడు? ఎప్పుడో యుగంలో ఉన్న రాముడిని తీసుకొచ్చి ఇప్పుడు పెడతానంటే ఈ ప్రజాస్వామ్యంలో రాముడు ఎక్కడున్నాడు, రావణుడు ఎక్కడున్నాడు? సో నువ్వు గెలిచింది రాముడవా లేకపోతే నువ్వేమన్నా నిలబడ్డవాడు ఒక సామాన్యుడు? నువ్వు ప్రజాస్వామ్య పద్ధతిలో నిన్నెన్నుకున్నందుకు నువ్వు ప్రజలకు పని చేయరా బాబు అంటే దేవుడిని తీసుకొచ్చి భజన పెట్టండి, గంట కొట్టుండి, ఏదైనా కావాలంటే బల్బులు వెలిగించండి, ఆరతులు వెలిపించండి, క్యాండిల్ వెలిగించండి. ఇవా నువ్వు చెప్పేది? సిగ్గుండాలి. ఈరోజు దేశమంతా ఎంత అల్లోకల్లోలమైన పరిస్థితి, యుద్ధం అక్కడి నుంచి మూసుకొస్తుంటే, యుద్ధ వాతావరణం అవుతుంటే ఇప్పటికి కూడా డీజిల్ పెట్రోల్ దొరకక ధరలు పెరిగిపోయి సామాన్యుడు బతకలేని పరిస్థితి ఉంటే నువ్వేమో సిగ్గు లేకుండా ఈ ప్రజాస్వామ్యాన్ని కూరు చేస్తూ ఎక్కడికి వెళ్ళొద్దు అని చెప్తూనే ఫ్లైట్ ఎక్కేశాడు. ఎన్నిసార్లు వెళ్తున్నాడండి విదేశాలకు? అవసరమా? నువ్వు ఈ దేశాన్ని ఉద్ధరించరా నాయన అంటే విదేశాలు ఉద్ధరిస్తా అంటాడు. పోయి వద్దంటే కూడా ఇలా పట్టుకుని హగ్గు తీసుకుంటున్నాడు. బాబోయ్, నాకు అసలు అది చూస్తుంటే హగ్ తీసుకుంటాడు, వాడు లాక్కోవట్లేదు, ఈయన ఆయన్ని లాక్కుంటున్నాడు ఇలా. ఆ జాదుకి జప్పి అని అది మున్నాబాయి సినిమాలో ఉంది. ఆడ తీసుకుంటాడో లేదో కానీ షేక్ అండ్ ఊపి ఆ మలోనికి చేతి ఊపి ఆమెకు ఒక చాక్లెట్ ఇచ్చి ఈ దేశ పరువు నాశనం చేసి పడేశాడు. ఈరోజు పిల్లలు కూడా నవ్వుతున్నారు. చాక్లెట్ ఏంటమ్మమ్మ అంటుంది నా మన్మరాలు. అదేం చాక్లెట్? మెలోని చాక్లెటా అంటుంది. అంటే పిల్లలకు కూడా ఒక ప్రధానమంత్రి ఈ దేశాన్ని, సరే దాని వెనకాల స్టోరీ ఏదో ఉంది, దాంట్లో వాణిజ్యం ఉంది, దాంట్లో మనకు బిజినెస్ యాంగిల్ బాగుంది, ఇవన్నీ చెప్తే ఎవడు నమ్మడు బాబు. నేను అయిపోయింది బీజేపీ పని. ఇప్పుడు చూడండి కేంద్ర మంత్రి విషయంలో బండి సంజయ్ బేటీ పడావో బేటీ బచావోనో ఎవరు బచాయించాడు, ఎవడు మళ్ళీ మంత్రి పదవి నుంచి ఇంకా ఎందుకు మోదీ తీయలేదని మీకు ప్రజలకు అరగబుద్ధి అవ్వట్లేదా? కళ్ళు మూసుకుంటున్నారా ప్రజలు? ఆ బండి సంజయ్ని ఇంకెందుకు భరిస్తున్నారా బాబు? ఈ బీజేపీ వాళ్ళు అసలు బుద్ధి ఉందా లేదా ఒకసారి అడగండి ప్రజలు. ఆ బండి సంజయ్ కొడుకు ఏంది, బండి సంజయ్ ఏంది, ఆయనకంటే ఇంకా ప్రమోషన్ ఇస్తాడంట. ఆయనను అసలు రాజీనామా చేయించాల్సింది పోయి ఆయన సిగ్గు దిక్కుమాలిన పని చేసిన కొడుకును పెట్టుకొని నేను చేయలేని నా కొడుకు చేశానంటే నీ కొడుకు కాదని చెప్పు. మరి ఇలాంటివి ఏం చెప్పమని మెసేజ్ చేసావా? ఇప్పుడు ఆయనకు ప్రమోషన్ అంట, డీకే అరుణ్ అంట, పాపం బీసీ నాయకుడు తీసుకొని వెళ్ళి ఆయన ఈటెల రాజేందర్ని ఆయనకి ఇస్తా అని పాపం ఆయన ఎన్నిసార్లు అవమానపరచడం. ఇప్పుడు లక్ష్మణ్ కంట, ఆ లక్ష్మణ్ ఇచ్చినా ఒకటే ఇవ్వకున్నా ఒకటే. ఇలాంటి వాళ్ళు వారసత్వ రాజకీయాలంటే ఆ పార్టీలో నలుగురు ఉన్నారు, ఆ నలుగురు ద్వారానే ఈ బీజేపీ పార్టీ సంకనాగిపోయింది. నిజంగా ఈ మాట వాడకూడదు, నేను ఒక సీనియర్ని, కానీ బాధతో అంటున్నాను. బీజేపీ పార్టీ ఎదుగుదలకు వాళ్ళు చేస్తున్న నష్టాలు, మోదీ చేస్తున్న ఈ ప్రపంచం లోపల మోదీ ఇండియాని ఏ గ్రాఫ్ల నుంచి ఏ గ్రాఫ్కు పడేశాడో, రూపాయి విలువని ఎంత తక్కువ చేశాడో, డాలర్ విలువ ఇంత పెరిగిపోతూ ఉంటే, వెండి ఇలా పెరిగిపోతుంటే, ఇన్ని ధరలు సామాన్యుడికి అందుబాటులో లేకుండా ఉంటే ఇప్పటి కూడా నోరు ఇప్పకుండా ఉన్నాడే. అలాంటి ఈ ప్రధానమంత్రి ఉంటే ఏంది లేకుంటే ఏంది? ధైర్యంగా ఉండండి. నిజంగా కూడా మనం ఇంటికి పంపించే కార్యక్రమం చేయండి. అలాగే రాబోయే ఎలక్షన్స్ కూడా దగ్గరలో ఉన్నాయి కాబట్టి ఈ 2 బిల్లుల్లో మళ్ళీ వాళ్ళు ప్రవేశపెట్టబోతున్నారు. దాన్ని ఆపే ప్రయత్నము ప్రజల నుంచే రావాలని కోరుకుంటున్నాను. కాక్రోచ్ లాంటి వాళ్ళు ప్రజలు అంటే అదొక ఉగ్రవాద సంస్థలాగా అంటున్నారు. కాక్రోచ్ ఏం అవసరం లేదు. కాక్రోచ్ లాంటి వ్యక్తుల యొక్క ఆక్రోశాన్ని ప్రదర్శించే ప్రజాస్వామ్య పద్ధతిలో చేస్తే వీళ్ళు వినరు. ఏ పందాలో ఎవరికి ఎలా ఆన్సర్ చెప్పాలో
ఆ రకంగానే చెప్తేనే ఈ బీజేపీ వాళ్ళకు తగిన బుద్ధి చెప్పినట్టు అవుతుందని నేను నమ్ముతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది మొత్తంగా అయోధ్య రామ మందిర విషయంలో మాత్రం పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయి. ఇలాంటి వ్యక్తులు కేవలం ఇది ఒక అయోధ్య గుడికే సంబంధం లేదు, చాలా గుళ్ళల్లో కూడా ఇలా చాలా పెద్ద ఎత్తున కూడా ఇక్కడ మొత్తం కూడా దొంగతనాలు కూడా జరిగాయి. ఇదే సందర్భంలో ఇంకొకసారి భక్తుల మనోభావాలను దెబ్బతీయాలన్నా కానీ నమ్మకాన్ని కూడా వమ్ము చేయకుండా ఉండాలంటే మాత్రం ఇలాంటి ట్రస్టీలను నడి రోడ్డు మీద ఉరి తీయాల్సిన అవసరం ఉంది. అలాగే దీని వెనుక మాత్రం కేవలం ట్రస్టీల వరకే పరిమితం కాదు, దీని వెనుక పెద్ద వ్యక్తుల పాత్ర ఉంది. వాళ్ళ ధైర్యం చూసుకునే ఈరోజు ట్రస్టీలు కానీ ఒక్కొక్కరు ఎవరైతే పేర్లు బయటకు వస్తున్నాయో వాళ్ళది కూడా హస్తం ఉంది. ఏదేమైనప్పటికీ దేశవ్యాప్తంగా కూడా ప్రధానమంత్రి మోడీ పాలనపైన ప్రజల్లో వ్యతిరేకత మొదలైంది. ఇదే సందర్భంలో ఒకవైపు ప్రజలు ఇబ్బందులు పడుతుంటే మాత్రం ఈరోజైతే మాత్రం రాజకీయాల కోసమే ఈరోజు దేవుణ్ణి వాడుకుంటున్నారు. మతాన్ని ముందు పెట్టి కూడా ఈరోజు ప్రజల్లో కూడా ఇలాంటి ఒక అలజడి, ఒక అభద్రతా భావాన్ని కూడా క్రియేట్ చేస్తున్నారు. ఏదేమైనప్పుడు కూడా ప్రజలందరూ కూడా జరుగుతున్న పరిణామాలను కూడా గుర్తించాలి. తప్పకుండా కేంద్ర ప్రభుత్వ విధానాలను కూడా వ్యతిరేకించాల్సిన బాధ్యత అందరిపైన కూడా ఉందని కూడా మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు పుష్పలీల గారు చెప్తున్న సందర్భం కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ మసూదంతో సతీష్ దిశ టీవీ, హైదరాబాద్.